హలో అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కుకింగ్ వీడియోతో వచ్చాను. అదేంటంటే ఉసిరికాయ పచ్చడి. సో, ఈ సీజన్‌లో బాగా అవైలబుల్‌గా ఉండే ఉసిరికాయని పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా! సో, వాళ్ళకు తినిపించేలాగా, అలాగే మనకు కూడా హెల్త్‌కి బెనిఫిట్ అయ్యేలాగా ఒక కుకింగ్ రెసిపీని తీసుకొచ్చాను. అది ఉసిరికాయ పచ్చిమిర్చి పచ్చడి. ముందుగా ఉసిరికాయల్ని నీట్‌గా వాష్ చేసుకొని, తడి లేకుండా తుడుచుకొని, వాటిని మగ్గించుకోవాలండి. ఒక బాండీలో ఉసిరికాయలన్నింటిని వేసి, ఆయిల్, ఉప్పు, పసుపు వేసి, పైన మూత మీద కొన్ని వాటర్ వేసి, వాటితో ఉడికించుకోవాలి. ఉసిరికాయని మనం కనుక పట్టుకుంటే, అది స్మాష్ అయ్యి, తొనలన్నీ వదులుగా అయిపోయి, సీడ్ బయటకొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న అన్ని ఉసిరికాయ ముక్కల్ని వేరే ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి, కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి ఉడికించుకోవాలి. దాంట్లోనే వెల్లుల్లిని కూడా పేస్ట్‌లా చేసుకొని దాన్ని కూడా మగ్గించుకోవాలి. సో, పచ్చిమిర్చి, వెల్లుల్లి మగ్గిన తర్వాత ఆ పేస్ట్‌ని కూడా ఉసిరికాయ ముక్కలకు పట్టించుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరి ముక్కల్లో మనము వేయించి పెట్టుకున్న నువ్వుల పొడిని, అలాగే దోరగా వేయించుకున్న మెంతులు, జీలకర్ర, ఇంకా ఆవాల పొడిని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసి సాల్ట్ కలుపుకోవాలి. ఆ తర్వాత పచ్చడిని పోపు వేసుకోవాలి. దానికోసం బాండీలో ఆయిల్ హీట్ చేసి జీలకర్ర, మెంతులు, అలాగే ఆవాలు, ఇంకా మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రుబ్బలు, ఇంకా ఇంగువ కూడా యాడ్ చేసి పోపు వేసుకోవాలి. ఈ పోపు అంతటిని ఉసిరికాయ ముక్కలకు పట్టించుకున్న తర్వాత 2 పెద్ద సైజు నిమ్మకాయల్లో వచ్చిన రసాన్ని ఈ ముక్కల్లో యాడ్ చేసుకోవాలి. అంతే అండి. ఎంతో యమ్మీ అండ్ టేస్టీ పచ్చిమిర్చి ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.